హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మన ఎకానమీ గురించి వచ్చిన అప్డేట్స్ లిటరలీ షాకింగ్. రూపాయి ఎందుకు పడిపోతోంది? ఐఎంఎఫ్ ఇండియాకి ఎందుకు రివర్స్ డిసిజన్ ఇచ్చింది? ఆర్బీఐ కరెన్సీ స్టేబిలైజ్ చేయలేక ఎందుకు స్ట్రగుల్ అవుతోంది? వర్స్ట్ కేసులో మనకేమవుతుంది? అదే సమయంలో ఇండియా కెనడా ఎఫ్టీఏ టాక్స్ మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. ఇది మనకు గుడ్ న్యూసా లేక కొత్త ప్రాబ్లమా? ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో డైరెక్ట్ గా మన ఫైనాన్షియల్ ఫ్యూచర్ ని ఇంపాక్ట్ చేసే విషయాల మీద ఉంది. సో ప్లీజ్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఓకే ఫ్రెండ్స్, మొదట ఈరోజు బిజినెస్ వరల్డ్లో ఏమేం జరిగాయో క్విక్గా చూద్దాం. మార్కెట్స్ మార్నింగ్ నుంచే సూపర్ వాలటైల్. ఫారెన్ ఇన్వెస్టర్స్ ఇండియా నుంచి మ్యాసివ్ మనీ విత్డ్రా చేస్తున్నారు. రూపాయి వాల్యూ డాలర్తో పోల్చితే అదిరిపోయేలా పడిపోయింది. ఐఎంఎఫ్ ఇండియా ఫారెక్స్ పాలసీకి సడన్ డౌన్ గ్రేడ్ ఇచ్చింది. ఆర్బీఐ కూడా గ్లోబల్ మార్కెట్స్ ఓవర్ హీటెడ్ అన్న వార్నింగ్ ఇచ్చింది. ఓవరాల్గా చెప్పాలంటే గ్లోబల్ అన్సర్టనిటీ పెరిగింది. ఇండియా మీద కూడా డైరెక్ట్ ప్రభావం పడుతోంది. ఇప్పుడు మన ఇండియా ఎకానమీ యాక్చువల్గా ఏ స్థితిలో ఉందో చూద్దాం. ఫస్ట్, గుడ్ న్యూస్. ఎస్, ఉంది. ఐఎంఎఫ్ అండ్ వరల్డ్ బ్యాంక్ ఇద్దరూ ఇండియా ఎకానమీ స్టిల్ స్ట్రాంగ్ అంటున్నారు. ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంది. జీడీపీ గ్రోత్ 6.5 to 6.7%. డొమెస్టిక్ డిమాండ్ కూడా సాలిడ్గా ఉంది. Now, bad news. Rupee under heavy pressure, foreign outflows rising, oil price high undi, imports costly, global uncertainty high. So overall ga cheppalante India strong kani short term lo pressure ekwa. Rupee fall avvadaniki biggest reasons emitante FIIs US ki money shift chestunnaru. Ante dollar demand perugutundi. Oil import bill perigindi. So more dollars needed. జియోపొలిటికల్ టెన్షన్ వల్ల ఇన్వెస్టర్స్ సేఫ్ అసెట్స్ లైక్ గోల్డ్కి వెళుతున్నారు. ఇంపోర్ట్ హెడ్జింగ్ పెరిగింది. సో ఆల్ కంబైన్డ్ రూపీ మీద కంటిన్యూస్ ప్రెషర్ ప్లస్ వాలటైలిటీ. ఆర్బీఐ కూడా దీనిని హ్యాండిల్ చేయడానికి స్ట్రగుల్ అవుతోంది. ఎందుకంటే రూపీ డిఫెండ్ చేయాలంటే ఆర్బీఐ డాలర్స్ అమ్మాలి. అప్పుడు రిజర్వ్స్ తగ్గిపోతాయి. ఐఎంఎఫ్ డౌన్ గ్రేడ్ తర్వాత ట్రేడర్స్ రూపాయి మీద బెట్స్ పెడుతున్నారు. కంటిన్యూస్ ఫారెన్ అవుట్ఫ్లోస్, గ్లోబల్ మార్కెట్స్ అన్స్టేబుల్, డాలర్ గ్లోబలీ సూపర్ స్ట్రాంగ్. సో ఇన్ని సమస్యలు ఒకేసారి ఆర్బీఐ మీద పడుతున్నాయి. ఐఎంఎఫ్ ఇండియా ఫారెక్స్ ఫ్రేమ్వర్క్ని స్టెబిలైజ్డ్ నుంచి క్రాల్ లైక్ అరేంజ్మెంట్గా డౌన్గ్రేడ్ చేసింది. ఇది సింపుల్గా అంటే రూపీ మూవ్మెంట్ అన్ప్రెడిక్టబుల్ అవుతుంది, ట్రేడర్స్ స్పెక్యులేటివ్ బెట్స్ పెరుగుతాయి, ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ డ్రాప్ అవుతుంది, వాలటైలిటీ ఇంకా పెరుగుతుంది. షార్ట్గా చెప్పాలంటే ఇది ఇండియాకి రెడ్ అలర్ట్ టైప్ వార్నింగ్. వర్స్ట్ కేసులో ఆర్బీఐ కనుక రూపీని స్టెబిలైజ్ చెయ్యలేకపోతే ఏమవుతుందో చూద్దాం. పెట్రోల్ డీజిల్ రేట్స్ సూటిగా పెరుగుతాయి. ఫుడ్, డెలివరీ, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా పెరుగుతాయి. ఈఎంఐలు పెరిగే ఛాన్స్ ఉంది. ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ హైక్ చేయాలి. స్టాక్ మార్కెట్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎఫ్ఐఐస్ ఎగ్జిట్ అవుతారు. జాబ్స్ తగ్గే అవకాశముంది. కంపెనీస్ ఇంపోర్ట్ కాస్ట్ హ్యాండిల్ చేయలేక లేఆఫ్స్ చేస్తాయి. మిడిల్ క్లాస్ పోటుగా హిట్ అవుతుంది. ఖర్చులెక్కువ, సేవింగ్స్ తగ్గిపోతాయి. వెరీ రేర్, బట్ రిసెషన్ కూడా రిస్క్ ఉంటుంది. ఇదంతా నెగిటివ్ కాదు ఫ్రెండ్స్. గవర్నమెంట్ కూడా ఆర్బీఐకి ఫుల్ సపోర్ట్ ఇస్తోంది. ఇంపోర్ట్ డ్యూటీస్ అడ్జస్ట్ చేస్తోంది. మేక్ ఇన్ ఇండియా ఇన్సెంటివ్స్ పెంచుతోంది. ఎక్స్పోర్ట్ బూస్ట్ కోసం సపోర్ట్, ఎన్ఆర్ఐ రెమిటెన్స్ రూల్స్ స్మూత్ చేసే ప్లాన్, గవర్నమెంట్ ఎక్స్పెన్సెస్ టైట్ చేస్తోంది. కెనడా అండ్ గ్లోబల్ ఫండ్స్ని అట్రాక్ట్ చేయడానికి టాక్స్. ఇవన్నీ కలిపి రూపీ స్టెబిలైజేషన్కి బ్యాకప్ సపోర్ట్. ఇప్పుడు బిగ్ టాపిక్, ఇండియా కెనడా ఎఫ్టీఏ టాక్స్ మళ్లీ స్టార్ట్ అయ్యాయి. ఎఫ్టీఏ ఇండియాకి ఎందుకు హ్యూజ్ అడ్వాంటేజ్? చీపర్ ఇంపోర్ట్స్ లైక్ వీట్, పల్సెస్, ఫర్టిలైజర్స్, వుడ్. ఇండియన్ ఎక్స్పోర్ట్స్ మ్యాసివ్గా పెరుగుతాయి. ఇండియన్ స్టూడెంట్స్కి హ్యూజ్ బెనిఫిట్. వీసా రూల్స్ స్మూత్ అవుతాయి. టెక్, ఐటీ కంపెనీస్కి న్యూ ఆపర్చునిటీస్. కెనడా నుంచి బిలియన్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఛాన్స్. ఫార్మర్స్కి గ్లోబల్ మార్కెట్ ఓపెన్ అవుతుంది. ట్రేడ్ 10 బిలియన్ నుంచి 50 బిలియన్కి జంప్ అవ్వచ్చు. సో ఎస్, ఇది ఇండియాకి సూపర్ బెనిఫిషియల్. ఇండియన్ స్టాక్ మార్కెట్ ఇప్పుడు వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉంది. ఎఫ్ఐఐస్ సెల్లింగ్ మోడ్లో ఉన్నారు. డొమెస్టిక్ బయింగ్ సపోర్ట్ ఉంది. హై వాలటైలిటీ ఉంది. బ్యాంకింగ్, ఐటీ సెక్టార్స్ వీక్గా ఉన్నాయి.
ఫార్మా ఎఫ్ఎంసీజీ స్టేబుల్, మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ హై రిస్క్. ఇన్వెస్టర్స్ చాలా కాషియస్గా ఉన్నారు. ఎఫ్ఐఐస్ ఎందుకు మనీ తీస్తున్నారు? యుఎస్ ఫెడ్ అన్సర్టన్, రూపీ ఫాల్, రిటర్న్స్ తగ్గిపోతాయి, ఐఎంఎఫ్ డౌన్ గ్రేడ్, పానిక్, గ్లోబల్ రిసెషన్ ఫియర్, మిడిల్ ఈస్ట్ టెన్షన్ ఇష్యూస్, చైనా ఇన్స్టెబిలిటీ, సేఫ్ అసెట్స్, గోల్డ్, యుఎస్ బాండ్స్కి వెళుతున్నారు. సో ఎఫ్ఐఐస్ పుల్అవుట్ చేస్తే మార్కెట్స్ ఇమ్మీడియట్గా రియాక్ట్ అవుతాయి. మన మీద డైరెక్ట్గా ఎలా ఎఫెక్ట్ అవుతుంది? పెట్రోల్, ఫుడ్ ప్రైజెస్ పెరుగుతాయి, ఈఎంఐ బర్డెన్ పెరుగుతుంది, సేవింగ్స్ వాల్యూ తగ్గుతుంది, జాబ్స్ అండ్ బిజినెస్ ఎన్వైరన్మెంట్ అన్స్టేబుల్గా ఉంటుంది, ఇంపోర్ట్స్ కాస్ట్ పెరుగుతాయి. ఎఫ్టీఏ వల్ల కొంత పాజిటివ్ కూడా ఉంటుంది. ఇది ప్యూర్ మిక్స్డ్ సిచ్యువేషన్ ఫ్రెండ్స్. ఈ పరిస్థితిలో మీరు తప్పనిసరిగా ఫాలో చేయాల్సినవి: అన్నెసెసరీ లోన్స్ అవాయిడ్ చేయండి, ఎమర్జెన్సీ ఫండ్ మస్ట్, ఇన్వెస్ట్మెంట్స్ పానిక్లో స్టాప్ చేయొద్దు, ఈఎంఐ బర్డన్ ఉంటే కన్సాలిడేషన్ కన్సిడర్ చేయండి, ఇంపోర్టెడ్ ఐటమ్స్ కొనడంలో డబుల్ చెక్ చేయండి, గోల్డ్ అండ్ లాంగ్ టర్మ్ మ్యూచువల్ ఫండ్ సేఫ్ బెట్స్, ఓవర్సీస్ ఎడ్యుకేషన్ ఆర్ ట్రావెల్ ప్లాన్స్ కేర్ఫుల్లీ ప్లాన్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీ ఫ్యూచర్ కి జెన్యున్లీ యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ కొట్టండి. ఇలాంటి సింపుల్ అండ్ రియల్ తెలుగు ఫైనాన్షియల్ వీడియోస్ రోజు కావాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా ఆన్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎందుకంటే ఆజ్ ఫైనాన్స్ నాలెడ్జ్ లగ్జరీ కాదు, లైఫ్ సేవర్.